పట్టణ బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి మందిరం శత జయంతి ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వేడుకలను నిర్వహించనున్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో పౌరాణిక చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన పలు దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో స్థానిక బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో గల శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి మందిరం కూడా ఒకటి. పట్నంలోని ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతోంది. 1924 జూన్ 5వ తేదీన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్వామి కేవలం అడుగున్నర ప్రమాణంలో చిట్టి రూపంలో ఉన్నందున చిట్టి ఆంజనేయ స్వామిగా పిలుస్తున్నారు. మహిమాన్వితుడైన స్వామిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. స్వామివారి శత జయంతి సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ నిర్వహణ కమిటీ ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాల తొలి రోజైన జూన్ 1వ తేదీన హనుమ జయంతి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు విశేష నాగవల్లి సహస్రనామార్చన, 11 గంటలకు ప్రసాద వినియోగం ఉంటాయని అర్చక స్వామి దీవి యోగానంద చక్రవర్తి తెలియజేశారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం నాట్యాచార్య ఏ వెంకటలక్ష్మి శిష్య బృందంచే హనుమాన్ చాలీసా నృత్య ప్రదర్శన ప్రత్యేకం. రికార్డు స్థాయిలో 100 మంది నృత్య కళాకారులచే ఈ ప్రదర్శన ఉంటుందని కమిటీ సభ్యుడు విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి చెప్పారు. రెండో రోజున ఉదయం 9 గంటలకు వైఖానస ఆగమ పండితుడు వేదాంతం వెంకట నాగమారుతిచే విశేష నక్షత్రపూర్వక మన్యుసూక్త హోమం నిర్వహిస్తారు. 11:30 గంటలకు పూర్ణాహుతి, ప్రసాద వినియోగం ఉంటాయి. రాత్రి 7 గంటలకు మధుర వాగ్మసంత తిరుమల తిరుపతి దేవస్థానముల వ్యాఖ్యాత దీవి హైగ్రీవాచార్యులచే హనుమత్ వైభవం ప్రవచన ఉంటుందని తెలియజేశారు. చివరి రోజైన జూన్ 3వ తేదీన 10 గంటలకు సింధూర సహిత జంభీర పల్ల సహస్రనామార్చన అనంతరం ప్రసాద వినియోగం ఉంటాయి. రాత్రి 7 గంటలకు పౌరాణిక ప్రముఖ విద్వాంసుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తిచే సుందరకాండం కథాగానం ఏర్పాటు చేశారు. భక్త మహాశయులు శత జయంతి మహోత్సవాల్లో స్వామివారిని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి శత జయంతి ఉత్సవాలు ది 1/6/2024 నుండి ది 1/3/2024 వరకు జరగనున్నాయి. 1924లో ప్రబల వెంకట సుబ్బయ్య అనే భాగవతోత్తముడు ఈ ప్రాంతంలో నివసించేవాడు. ఆయనకి వృత్తిరీత్యా సర్వేర్ అయినప్పటికీ కూడా పరమ భాగవతోత్తముడు. తంబూరా మెడుతూ రామనామ గానం చేస్తూ రామనామాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. వారికి తరచుగా కొన్ని రోజుల పాటు స్వామివారి హనుమత్ సాక్షాత్కారం కలలో స్వప్నంలో జరుగుతూ ఉండటం వలన ఆయన కొంతమంది పెద్దలను సంప్రదిస్తే అక్కడ వారింటి దగ్గరలో ఉన్న రావి చెట్టు అశ్వత్థ మూలంలో స్వామివారిని ప్రతిష్ఠ చేయాలని సలహా ఇవ్వగా బెల్లంకొండ స్వామీజీ అనే దిగంబర అవధూత వారి చేత 1924లో తాంత్రిక విధానంలో ఈ చిట్టి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా భక్తుల ఆదరణ నోచుకుంటూ ఈ ప్రాంతం అప్పుడు పొలిమేర ప్రాంతంగా ఉండేది. ఈ స్వామివారి ఆలయం ఏర్పడిన తర్వాత ఈ జనావాసాలు పెరగటం, ఈ ప్రాంతం క్రమంగా అభివృద్ధి చెందటం తెనాలి పట్టణంలోని ప్రముఖ దేవాలయంగా వెలుగొందుతూ వచ్చింది. 2024కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా శత జయంతి ఉత్సవాలు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. 1975లో దేవి సీతారామాచార్య అంటే మా నాన్నగారు ఈ దేవాలయం అర్చకుడిగా రావడం జరిగింది. వారు భక్తులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారితో ఈ స్వామివారి మహత్యాన్ని తెలియజేస్తూ వారి సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఇది 100వ శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. కావున భక్తులందరూ ఆ 3 రోజులు 1, 2, 3 జూన్ 1, 2, 3 తారీఖుల్లో స్వామివారి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి.